లవర్స్ డే 14 అయితే రానే వస్తుంది. మరి ఆ రోజుకి 75% హోటల్స్ అనేవి బుక్ అయ్యాయని చెప్పి తెలిసింది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? పార్కులు ఇవన్నీ అయిపోయినాయి, వాళ్ళ వాటిలో కూడా బుక్ చేసుకున్నారా? మరి ఇంకా తల్లిదండ్రులు కూడా అయిపోయిందిగా, మరి ఇంకోని బుక్ చేసుకునేది ఒకళ్ళొకళ్ళు కూడా అయిపోతుంది. ఇంకా అసలు ఇంక ఎట్టమట్టు పెట్టాలనా, ఇంకేమేమి ప్లాన్లు వేసుకోవాలని ఇప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళు ఇప్పుడు ఎట్టుకోవాలనే కదా వాటిలో కూడా బుక్ చేసుకుంది. దానికి ఏం పెట్టారు? లవర్స్ అని పెట్టారా? ప్రేమించుకున్నట్టు దానికన్నా నాశనం అయిపోవటానికి, సర్వనాశనం అయిపోవటానికి ఒకళ్ళు లేపుకుంటే బాగుంటుంది, పెట్టుకుంటే బాగుంది. పరిస్థితుల్లో లవర్స్ అన్న పదం వాడచ్చా? లవర్స్ అనే కన్నా ఒకళ్ళనొకళ్ళు మోహించుకుంటాం, మోహిని పిశాసులు అనుకుంటే బాగుంటుంది. లవర్స్ అనే ఇప్పుడు లవర్స్ ఏడు పాడరు, లవర్స్ లేరు, పాడలేరు. ఒకళ్ళనొకళ్ళని ఏదించుకొని మోహించుకొని మోహంతో ఒకళ్ళనొకళ్ళు పిశాసులు అలా పీక్క తినే వాళ్ళంటే సరిపోద్ది. నెక్స్ట్ అంటే ఈ రోజులో ట్రూ లవ్ అనేది ఉందంటారమ్మా? ఏడ పాడుపడది? ట్రూ లవ్ లేదు, అసలు ఓన్ లవ్ కూడా లేదు, ఏది లేదు. ఒకళ్ళనొకళ్ళు చంపడానికే లవ్, ఇంకంతే, ఏం లేదు. వాళ్ళు చంపింది కాక, వాళ్ళు నాశనం అయిపోయింది కాక, తల్లిదండ్రుల గౌరవం మంట కలిపింది కాక, మళ్ళీ అసలు తల్లిదండ్రులు కూడా ముందే మనం ఎట్లా ఆపాలా అని ఆలోచించుకుంటున్నారు అనమాట. అందుకే రూములు ముందు బుక్ చేసుకుంది. నెక్స్ట్ అంటే లవ్ మీద ఒపీనియన్ ఏంటి మరి? లవ్ మీద ఇప్పుడు అసలు ఒపీనియనే ఏం లేదు, చెబుతున్నాగా. ఇప్పుడు కాదు, వద్దు, ఇది మంచి పని కాదని మేము చెప్పినాం అనుకో, తల్లిదండ్రులు ముందే లేపేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒకటి జరిగింది కదా, కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసినందుకు తల్లిదండ్రులే ముందే లేపేసింది ఒక అమ్మాయి, నర్సు. అందుకని ఒపీనియన్ ఏం లేదు. ఎట్ట పాలన, ఎట్ట పాడు చేయాలి ఈ సమాజాన్ని ఒకళ్ళనొకళ్ళని చూసి. అబ్బాయిలకి అమ్మాయిలు, అమ్మాయిలకేమో అబ్బాయిలు. బైరేకేశాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు, అబ్బాయిలకి అమ్మాయిలకి. అయితే తల్లిదండ్రుల వల్లనే అంటారా? అంటే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అంటారా? మళ్ళీ ఇంకా తల్లిదండ్రులు ఎందుకు? మీరు బైరేకేశాలకి తల్లిదండ్రులు తప్పేం లేదు అందుట్లో. ఎందుకంటే చదువుకుంటారు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి, మేము పడ్డ కష్టం వాళ్ళు పడకూడదని చెప్పి చదివిస్తారు. ఇప్పుడు పూర్వం రోజులు తిరిగి రావాలంటే, ఈ ఆగిపోవాలంటే, ఈ మాంగాలు ఆగిపోవాలి, ఒకళ్ళొకళ్ళు చంపడం ఆగిపోవాలంటే పూర్వం రోజులు తిరిగి రావాలి. ఇప్పుడు లవర్స్ డే చేసుకోవద్దు, ఇప్పుడు చేసుకోరు కానీ చేసుకుంటే అదే చివరి అయిద్ది అనమాట. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వాళ్ళే ముహూర్తం పెట్టుకున్నట్టు. ఇప్పుడు ఇంకా అది నాకు అనరాట్లేదులే కానీ, మీరు ఏదో వాలంటరీ అంటారా దాన్ని, అది మీ సాగు మీ ఇద్దరానికి పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు అది లేదు, ఆ రోజులు పోయినాయి అనమాట. కుటుంబాల కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ విలువలు కాపాడి ఒకరినొకరు త్యాగం చేసుకొని అప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు లేవు. ఎంతసేపు ఉండా దీనికి ఒక నలుగురు, వాడికి ఒక నలుగురు. కాదు కూదంటే తల్లిదండ్రులు లేపేయటం, లేదా దాన్ని ఈడని లేపేయాలా, దాని లేపేయాలి. అదే జరిగేది. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. ఇంకా అది లవర్స్ డే అట్ట అయింది, లవర్స్ డే కాదనమాట. ఒకళ్ళొకళ్ళు కోరికలు తీరుకోవడానికి రూములు బుక్ చేసుకోరు వాటల్లో, అంతే, ఏం లేదు ఆడ. ఈ జాలక వాటలు ఇవన్నీ జాలక, పార్కులు ఇవన్నీ జాలక, ఓయే రూలు ఏంటి నాకు అనరాట్లేదులే కానీ అవన్నీ జాలక. ఇప్పుడు ప్రత్యేకంగా దీని పేరు మీద వాటిలో బుక్ చేసుకుంటారు, అంతే, ఏం లేదు ఆడ. పెళ్లి లేదు, వాళ్ళ బొందలేదు. ఇంకా పెళ్లి ఆడ పాడబడది. ఒకరికొకరికి సాగు ముహూర్తం, దినం ముహూర్తం పెట్టుకోవటమే, అంతే. పిల్ల మీద ఆశపడిపోయిన పిల్లగాడికి వాడికి అదే చివరి రోజు, వాడి మీద ఆశపడిపోయిన అమ్మాయికి దానికి కూడా అదే చివరి రోజు అయింది. ఎవరు తెలియట్లేదు కదా ఇప్పుడు. మరి ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అంటానికి వీల్లేదు అనమాట. కాదు మీరు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు అంటే అసలు ముందే తల్లిదండ్రులు కూడా లేపేస్తున్నారుగా. ఇంతకు ముందేమో తల్లిదండ్రులు గొడవలు పెట్టుకుని ముందే కేసులు అది ఇదని అన్ని కొట్లాటలు జరిగినాయి. కన్న పిల్లల నుంచి మొన్న ఒక తండ్రి అట్ట ఏడుతుండు, పెంచి పెద్ద చేసి కష్టపడి ఆయనకి చెయ్యి కూడా సరిగలేదు, అప్పు చేసి మరీ బిడ్డని కట్టపడి చదివించిందంట. తల్లిదండ్రులు మాటలు వినకుండా ప్రేమించినోడి కోసం లేచిపోయింది. ఇన్ని జరుగుతున్నాయి కదా, ఏం పుట్టింది ఆడపిల్లలకు మగపిల్లలకి చెప్పు? ఇన్ని జరుగుతున్నాయి, ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు కదా. ఒక్కళ్ళన్నా మారితే ఏమైంది? తండ్రి అయితే గుండెలు బాదుకొని ఏడుతుండు, ఏడ్చి దినం భోజనం పెట్టిండు అందరికి పిలిచి. ఇంకెందుకు ఆమెను చంపటం ఎందుకు, అప్రతిష్ట పాలు కావటం ఎందుకని తల్లిదండ్రులు ఇద్దరు ఫోటో పెట్టి పిండం పెట్టి దినం కూడు పంచి పెట్టాను రోజుల్లో. ఇప్పుడు తల్లిదండ్రులు అట్లే మారి పెట్టాలని కోరుకుంటున్నాను నేను. అంటే కన్నందుకు రుణం తీర్చుకుంటారు పిల్లలు, ఇప్పుడు ఉన్న పిల్లలు. ఈ లవర్స్ డే గురించి చెప్పాలంటే లవర్స్ డే గురించి చెప్పను నేను, వాళ్ళ దినం డే గురించి చెప్పమంటే చెబుతున్నాను, అంతే. పిండం పెట్టడమే కరెక్ట్. ముందు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహాలు కూడా చాలా వరకు ఉన్నాయి కదా, మా అప్పట్లో కూడా ఉన్నాయి కదా. ఆ రోజులు పోయినాయి అట్లా. ఇప్పుడు ఆ రోజుల్లో సినిమాలు ఎట్టుండయి, ఆ రోజు
రోజుల్లో ప్రేమ గురించి నాగేశ్వరరావు ప్రేమ నాగరం తీసిండు, ఎన్టీఆర్ తీసిండు, చాలా మంది సినిమాలు తీశారు. అప్పుడు సినిమాలు ఎట్టుండే, అప్పుడు కుటుంబ విలువలు ఎట్టుండే, అప్పుడు ప్రేమించుకోవటం ఎట్టుంది, ఇప్పుడు ఎట్ట పాడుపడుతుంది. ఇప్పుడు సినిమాలు ఎట్టుండే, ఇప్పుడు కుటుంబ విలువలు ఎట్టుండే, ఇప్పుడు ప్రేమికులు ఎట్టున్నారు. అంటే సినిమా వల్ల కూడా విడిపోతున్నారు, చెడిపోతున్నారు అనుకోవచ్చు. ఇది వరకేమో సమాజం బాగుపడటానికి, సమాజం విలువలు పెంచడానికి, కుటుంబ విలువలు పెంచడానికి సినిమాలు తీశారు. ఇప్పుడు సినిమాలేమో కుటుంబ విలువలు తగ్గించడానికి, సమాజం పాడు కావటానికి, భ్రష్టు పడటానికి సినిమాల వల్ల కూడా సగం చెడిపోతున్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు దీనివల్ల కూడా సినిమాలు ఎటు జరిగితే బయట అటు జరుగుతుంది అనమాట. యువతను జడదంగటానికి ఇప్పుడు వచ్చే సినిమాలు. అప్పుడు కుటుంబ విలువలు పెంచడానికి, కుటుంబం బాగుండటానికి, తల్లిదండ్రుల అనుబంధం, అన్నాజల్ల అనుబంధం, ప్రేమికులను అప్పుడు త్యాగాలు చేసుకునే ఎక్కువ ఉన్నాయి కదా సినిమాలలో. ఇప్పుడు ఆడ పాడుపడ్డా ఎన్ని ఉన్నాయా చవట్ల. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు త్యాగం చేసుకోరు కుటుంబం కోసం ఒకరికొకళ్ళు. మరి అందుకే అప్పుడు నాగేశ్వరరావు సినిమా వచ్చింది, దేవదాసు పార్వతి అని పడ్డది. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడా? ఏ బాడుకోవాలి దేవదాసు అవుతుడా? ఏ బయట తెగించింది ఆయన పార్వతి అయిద్దా? కారు కదా. ఎవ్వరు గారయ్యా, ఇది నిజమైన సత్యం. ఇప్పుడైతే లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. ఏన్నో 10% ఉంటుంది తల్లి, ఏన్నో 10% ఉంటుంది. అంతేగాని ఇప్పుడు అసలు లేదమ్మా. 90% ఏదో ఒక్కళ్ళిద్దరేమో కానీ అసలు లేదు. వాస్తవానికి ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకున్నా కానీ ఇడిపోతాను. ఖచ్చితంగా ఎక్కువ అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఒక అమ్మాయి, 2 పిల్లలు పుట్టినాక ప్రేమించి పెళ్లి చేసుకొని వాడు బయరేగాయిండు. ఇప్పుడు సాగటానికి చేత కావట్లేదు. జులై అండి ఇప్పుడు ఇది చేసి తెచ్చి పెట్టాలంటే డ్యాన్స్ తీసుకొచ్చి పెట్టి 10 ఏళ్ళు ప్రేమించిందంట. 2 పిల్లలు పుట్టారు. ఏం చేస్తే ఊరి నుంచి వచ్చింది 2 పిల్లలు. మరి ఇప్పుడు కష్టానికి తక్కువగా బయరేగేసాలకు ఎక్కువ అలవాటు పడుతున్నారు. అందుకని దానివల్ల గొడవలు వస్తున్నాయి. ప్రేమ ఉంటుందా? ఇప్పుడు పెళ్లి చేసుకొని అంతసేపే ప్రేమ ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ప్రేమ ఉంటుందా? సావే ఉంటుంది. దయచేసి నా మాట్లాడండి. పిల్లగాళ్ళైనా సరే, ఆడపిల్లలైనా, అబ్బాయిలైనా. ఇప్పుడు అసలు ప్రేమే లేదు. తల్లిదండ్రులు మాటలేనండి. మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి, మన సమాజాన్ని కాపాడండి.